అండి భయంకరమైన వర్షంలో వ్యవసాయం ఎంత బాగుందంటే చేస్తూ ఉంటే, అంటే కష్టంగా ఉంది, కింద పురుగులు బురద పైన వర్షం అయినా కూడా చాలా బాగుందండి. ఇట్లా కురుస్తుంది మంచిగా. మన బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఇంత గ్రోత్ ఉంది. కషాయం కొడదాము అంటే వెళ్ళిపోతుంది అనమాట, కొట్టినప్పుడు వర్షానికి వెళ్ళిపోతే ప్రయోజనం ఉండట్లేదు. అందుకని పురుగులు అయితే ఉన్నాయి, కొద్దిగా అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట, మరీ ఎక్కువ ఏం కాదు. అసలు ఎంత హెల్దీ గ్రోత్ చూడండి. ఎరువు ఎక్కువ వేసాం కదా, చాలా ఎరువు వేసాం కదా మనం ఆవులది. అసలు ఒక ఆకు బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు కదా ఈ ఆకులో. చూడండి ఇది ఎంత బాగుందో. ఇవి దేశవాళీ బెండ అండి. ఇగో ఇంతవరకు పెట్టాను. మేబీ ఒక 10 ఫ్యామిలీస్కి ఎవ్రీ 4-5 డేస్కి ఇవ్వచ్చు. ఇప్పుడే స్టార్ట్ అయింది క్రాప్. ఫస్ట్ నేనే ఇంట్లో కుక్ చేశాను అనమాట. మొన్న ఒక 4 కాయలు పంపించారు. దేశవాళీ కంది పెట్టాను మధ్యలో. ఇది ఇట్లా మల్చింగ్ సీట్ వేయవలసి వచ్చిందండి, తప్పలేదు. బెండకాయలు కాపు స్టార్ట్ అయినాయండి. దగ్గరలో ఉన్న వాళ్ళకి వర్షం కదా, ఇగో దేశవాళీ బెండ కనిపిస్తుందండి. అక్కడక్కడ ఒకటేసారి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనండి, ఇది బెండకాయ గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇవి 1 ఇయర్ కాస్తాయి. జాగ్రత్తగా చూసుకుంటే చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి అన్నమాట. చాలా హెల్దీగా ఉందండి. నెక్స్ట్ ఇయర్ సీడు మనకు బాగానే దొరుకుతుంది. ఈ సంవత్సరం కొంచెం సీడే దొరికింది నాకు. ఒక్క కాకు చూడండి, అసలు అక్కడ ఆకు చూద్దాం చూడండి ఎంత బాగుందంటే. లంచ్ అంటే అన్నం కూడా తినేయచ్చు అన్నమాట దాంట్లో. ఆకు చూడండి, ఇది ఇంతకంటే కావాల్సింది డబ్బులు అయితే రావట్లేదు. చూడండి ఆకు చూడండి కరెక్ట్గా. ఆ మొబైల్ లేదు, ఆగవే ఆగు, కరెక్ట్గా అన్నం తినేయచ్చు అనమాట. ఇదంతా కూడా ఈ బలం, ఈ ఆకు, ఈ వెడల్పు, ఈ కొమ్మ, ఈ బెండకాయ బలం మొత్తం ఆవిరిగానండి. ఇంకేమీ లేదు. నేను ఒక 6 months బాగా మాగిన మన ఎద్దులు, ఆవులు, బుల్స్ ఎరువు మాత్రమే వేసాము. టిప్పర్ ఎరువు కొంచెం ఎక్కువ వేసామన్నమాట, అంతే. అసలు ఇంత బాగుంది. చేయగలిగితే చాలా బాగుంటుంది, కానీ చేయలేకపోతున్నాం, కష్టం అవుతుంది.